హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ స్వీట్ వీడియో. ఈరోజు మష్రూమ్ జీడిపప్పు కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ వేసి ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. దాంతోపాటుగా ఆనియన్స్, పచ్చిమిర్చి వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేయించండి. ఇవి వేగాక కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి బాగా కలిపేసేయండి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా మిక్స్ని తీసుకొచ్చి దీంట్లో కలిపేసేయండి. బాగా మిక్స్ చేయండి. మసాలా మిక్స్ మొత్తం ఆ ఉప్పు కారం అంతా పట్టాలన్నమాట. సో అలా బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత కొంచెం కర్డ్ కూడా యాడ్ చేయండి. కర్డ్ ఏంటంటే మొత్తం టేస్ట్ని అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పు అండ్ మష్రూమ్స్ వేసి లిడ్ క్లోజ్ చేసేయండి. ఉడికిన తర్వాత అలా ఆయిల్ పైకి తేలుతుంది అనుకున్నప్పుడు కొత్తిమీర జల్లి 2 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో అలా ఆ కర్రీ వేసుకొని తింటూ ఉంటే ఆహా, చాలా టేస్టీగా వచ్చింది. నిజంగా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత టేస్ట్ ఉంటుందని. రెసిపీ నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాం.